120 కోట్లకు పైగా ఉన్న హిందూ జనాభా, దేశ జనాభాలో 80% పైగా ఉన్న ప్రజలు, ఎంతో ఘనకీర్తి ఉన్న సంస్కృతి, వేల సంవత్సరాలకు పూర్వమే ప్రపంచానికి నాగరికత అంటే ఏమిటో నేర్పిన జాతిని, వేల సంఖ్యలో స్వామీజీలు, వందల సంఖ్యలో మఠాలు, పదుల సంఖ్యలో ధర్మపీఠాలు ఉన్నప్పటికీ కుహనా రాజకీయ పార్టీలు సెక్యులరిజం పేరుతో 20% మంది కూడా లేని ఇతర మతస్థుల ఓట్ల కోసం సంకలు నాకుతూ అంగలార్చుకుంటూ ప్రజాస్వామ్యం పేరుతో మోసం చేస్తూ వంచిస్తూ చాప కింద నీరులాగా మతం ముసుగులో జాతిని నిర్వీర్యం చేస్తుంటే, ఓహో ప్రజాస్వామ్యంలో ఎలాగే ఉంటుంది కాబోలు అనుకుంటూ మేం గుండెల్లో పెట్టుకుని ఆరాధించే మా శ్రీరాముని తలను మీ అరాచక బుద్ధితో కిరాతకులచే నరికించిన, మేం పూజించే దైవాన్ని సంబరంగా ఊరేగించే రథాన్ని మీ మత పిచ్చతో దహించిన, మా మనోధైర్యాన్ని సడలించేందుకు మా గుళ్లను కూల్చిన, అందరికీ రక్షణ ఇచ్చే రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, అవి చూసుకుంటాయలే అని మాకు మా దేవతామూర్తులకు జరుగుతున్న అపచారాల గురించి పెద్దగా మాట్లాడడానికి కూడా భయపడుతూ సాటి హిందూ సోదరులతో గుసగుసలాడామే కాని గొంతెత్తలేకపోయాం. ఎందుకంటే ఇదేమో లౌకిక రాజ్యం అంటూ మాకు మాత్రమే నిబంధనలు షరతులు పెట్టారు కదా. కానీ మంచికి అవధులు ఉన్నాయో లేవో తెలియదు కానీ ఎంతో అపురూపంగా పరమ పవిత్రంగా ఆరాధించే వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామికి నివేదించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ మమ్మల్ని భ్రష్టు పట్టించాలి అనుకుంటే మాత్రం అది నిజమని తెలిసిన రోజున మా సహనాన్ని, ఆవేశాన్ని ఆపే దమ్ము, ధైర్యం ఏ చెత్త ఎదవలకు ఉండదని తెలుసుకోండి. మా ధర్మాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తే సంకర జాతి కుక్కలకు చుక్కలు చూపే నాయకుడు వచ్చాడు. మా ధర్మం అంటే మాకు పిచ్చి, దానికి లెక్క ఉంది, మమ్మల్ని కెలకవద్దు అంటూ యావత్ హిందూ సమాజానికి ధైర్యాన్నిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనసారా నమస్కరిస్తున్నాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.